హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఐసెట్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి మనకి హాల్ టికెట్స్ రిలీజ్ అయితే అయ్యాయండి. సో, ఎవరైతే ఏపీ ఐసెట్ 2025 రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఈ వీడియోలో హాల్ టికెట్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంతో పాటే మనకి ఈ ఏపీ ఐసెట్ సంబంధించి ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొనైతే వెళ్ళాలి? అలాగే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మీలో ఎవరైనా సరే ఇంకా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోకున్నట్లయితే ఇక్కడ వెబ్‌సైట్‌కైతే వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా! డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. అట్లా క్లిక్ చేసాక రిజిస్ట్రేషన్ నంబరు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫార్మ్ అప్పుడు ఇచ్చారో, ఆ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబరు, సో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, డౌన్‌లోడ్ హాల్ టికెట్ నంబర్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ ఐసెట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. అందులో మీ అడ్రెస్, మీ డేటు, మీ షిఫ్ట్ అయితే మెన్షన్ చేసి పెడతారండి. సో, అక్కడికైతే వెళ్లి మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. అయితే ఈ హాల్ టికెట్‌తో పాటు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే, గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. సో, ఏదైనా సరే గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకెళ్ళొచ్చు. లేదనుకున్నట్లయితే కాలేజ్ ఐడీ కార్డ్ కూడా తీసుకెళ్ళొచ్చండి. అయితే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అయితే దాంతో పాటే ఆ ఐడెంటిటీ ప్రూఫ్‌లోని మీ అప్లికేషన్ ఫార్మ్‌లోని మీ ఫాదర్ నేమ్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్‌గా అయితే ఉండాలనమాట. సో, అప్పుడే ఆ ఐడెంటిటీ ప్రూఫ్ వాలిడ్ అయితే అవుతుంది. దాంతో పాటే మీ హాల్ టికెట్, మీ ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు మీరు తీసుకెళ్లాల్సిన ఇంకో డాక్యుమెంటు మీ యొక్క ఫోటోస్ తీసుకెళ్ళండి. దాంతో పాటే మీకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని, దాని మీద మీ ఫోటో అంటించి, దాని మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయించండి. దాంతో పాటు మీ కాలేజ్ స్టాంప్ అయితే ఏయించండనమాట. మీరు డిగ్రీ చదువుకున్న ఏదైతే డిగ్రీ చేశారో, సో, డిగ్రీ కాలేజ్ సంబంధించి చెప్తున్నాను. సో, ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ సంబంధించి సో, కాలేజ్ ప్రిన్సిపల్ సైన్, స్టాంప్ అయితే అక్కడ అప్లికేషన్ ఫార్మ్ మీద ఫోటో మీద అంటించి, సో, దాన్నయితే మీరు చేయాలనమాట. సో, దాంతో పాటే మీరు అప్లికేషన్ ఫార్ము, హాల్ టికెట్, సో, దీంతో పాటు మీ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ తీసుకొనైతే వెళ్ళాలి. అలాగే దీంతో పాటు మీరు ఎగ్జామినేషన్‌కి ఒక గంట ముందైతే వెళ్ళాలండి. దాంతో పాటే ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఒక రోజు ముందే మీరు సెంటర్ యొక్క అడ్రెస్ అయితే వెరిఫై చేసుకోవాలి. దాంతో పాటు మీరు ఎగ్జామినేషన్‌కి ఎలాంటి ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, పర్సులు దాంతో పాటు ఎలాంటి తీసుకెళ్ళకూడదు. అక్కడ ఎగ్జామినేషన్‌లో మీకు బయోమెట్రిక్ వేయించుకుంటారు కాబట్టి, మీరు ఎట్లాంటి గోరింటాకు, మెహందీ లాంటివి కూడా వేసుకొని అయితే వెళ్ళకూడదు. ఆ రోజు మీరు బ్లూ ఇంకా బ్లాక్ పెన్ తీసుకెళ్ళొచ్చు. అక్కడే మీకు దానికి సంబంధించి క్వెషన్ పేపర్‌కి అదే మనకి రఫ్ షీట్ అయితే ఇస్తారనమాట. సో, రఫ్ షీట్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటే మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సో, అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మే 7థ్ అయితే ఉండబోతుంది. ఇంకో 3 రోజుల్లో. దానికి సంబంధించి మనకైతే మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా! సో, టైమింగ్స్ ప్రొవైడ్ చేశారు. సో, వీలైనంత వరకు గంట ముందే అయితే ఉండండి. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్రిలిమినరీ కీ వచ్చేసరికి మే 10థ్ 5 పీఎం కల్లా కూడా మనకి వెబ్‌సైట్‌లో అది అప్డేట్ చేస్తారు. సో, అప్డేట్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుందనమాట. అలాగే మీకు ఐసెట్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఐసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ కంప్లీట్ అప్డేట్స్, కంప్లీట్ గైడెన్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే ఐసెట్‌కి సంబంధించి ఎవరు కూడా వీడియోస్ చేయరు కాబట్టి, సో, మన యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ చేస్తాం కాబట్టి, సో, మీకు ఫర్దర్‌గా చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందనమాట. సో, ఖచ్చితంగా కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకొని, పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. మరి దాంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ గ్రూప్స్ అయితే ఇస్తాను. ఐసెట్ యొక్క ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.